హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సైకిల్ రైడ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 19 రోజులు అవుతుంది. ప్రెజెంట్ అయితే నేను అక్కుపల్లి అనే గ్రామంలో ఉన్నాను. సో అక్కుపల్లి గ్రామంలో ఫిషర్‌మెన్స్ కి ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. బాబాయ్, ఇదే ఊరు బాబాయ్? అక్కుపల్లి. ఇప్పుడు మన ఫిషర్‌మెన్స్ కి ఏ సమస్యలు ఉన్నాయి మన విలేజ్ లోన? మాది శ్రీకాకుళం జిల్లా వదిలిపుత్ర మండలం అక్కుపల్లి గ్రామం అండి. ఈ తీర ప్రాంతంలో మత్స్యకారులు ఏదో రాత్రి టైము వెళ్ళే సందర్భాలు ఉంటాయి. వేటకి మాకు ఊరు నుంచి సముద్రంకి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి, కానీ ఆ 2 మార్గాలు కూడాను రోడ్లుగా ఏర్పాటు చేస్తే మా మత్స్యకారులకి వేటకు వెళ్ళడానికి చాలా సునాయాసంగా ఉంటుంది, సదుపాయంగా ఉంటుంది అనేది మా మత్స్యకారులందరి తాలూకా కోరిక. అక్కపల్లి సొసైటీ ప్రెసిడెంట్ని. అలాగే మత్స్యకారులకు సంబంధించి రోజు రోజుకి మత్స్య సంపద తగ్గిపోతుంది. విదేశీ ట్రాలర్లు ఇవన్నీ కూడా బాగా లోతుల్లో ఈ చేపలు పట్టడం వల్ల దినదినంకి మత్స్యకారులకి వేట సంపద అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మరి ఈ సంపద మీద ఆధారపడిన మా మత్స్యకారు కుటుంబాలన్నీ కూడా చాలా విలువెల్లాడుతున్నాయి, ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుబెట్టాడుతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ముందుకొచ్చి ఈ మత్స్యకారులకు సంబంధించి అభివృద్ధి కోసం, విద్యాభివృద్ధి కోసం ఇవన్నిటికీ కూడా ప్రభుత్వాలు ముందుకొచ్చి ప్రత్యేకమైన దృష్టి మా మత్స్యకారులపై సాధించి వాళ్ళకి ఉన్నతాభివృద్ధి కోసం ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అంటే వైద్యము, మా మత్స్యకారులు అందులో వాడబలిగి కుల సంఘం అనేది అభివృద్ధి చెందుతుందని నా తాలూకా అభిప్రాయం. బాబాయ్, అలాగే మనకి మత్స్యకార భరోసా పడుతుంది కదా, ఆ మత్స్యకార భరోసా వేట నిషేధం సమయంలో పడుతుంది అంటే ఇంట్లో రేషన్ కార్డులో అంతమందికి పడుతుందా? ఫిషింగ్ చేసిన వాళ్ళకి ఒక్కరికే పడుతుందా? ఫిషింగ్ చేసే వారికి ఒక్కరికి. దాని వల్ల మనకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, దాని గురించి కూడా చెప్పండి బాబాయ్. అంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ముగ్గురు వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. వేటకి నిత్యం దాని మీద వేట మీద ఆధారపడి ఉంటారు. కానీ ఒక రేషన్ కార్డులో ఉన్న వారికి ఒక్కరికి ఇవ్వడంతో మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి వాటి మీద కూడాను వేటకు వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడాను వచ్చేటట్టు ఆలోచన చేస్తే బాగుంటది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే బాబాయ్, మనకి బోట్ల పైన ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఇప్పుడు ఉన్నాయా? ఇన్సూరెన్స్ అనేది ఉంది ఇప్పటి వరకు అయితే, మరి అది కూడా పూర్తిగా వెలుగులో లేదు. అంటే ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల మనకి బోట్లోకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ బోట్లు తిరగబడిపోయి ప్రాణాలు పోవడం, బోట్లు పోవడం, అంటే అప్పుడు ఆస్తి నష్టాలు అనేవి జరుగుతున్నాయి కదా. అది ఆస్తి నష్టం మీకు రిటర్న్ గవర్నమెంట్ నుంచి వస్తుందా? బట్ అది వాస్తవంగా మాలాంటి కుటుంబాలకి ఆస్తి నష్టం అయ్యేటప్పుడు మా డెఫినెట్ గా దాని మీద ప్రభుత్వాలు స్పందించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇస్తే చాలా బాగుంటది. అందరికీ నమస్కారం. నా పేరు తోరాడ మోహన్ రావు. అది అక్కుపల్లి పలాస నియోజకవర్గం. ఇక్కడ ఏంటి, అక్కుపల్లి అనేది 100% ఓడబలిజ మత్స్యకారులు ఉన్నటువంటి గ్రామము. మా గ్రామమే కాదండి, ఇచ్చాపురం నియోజకవర్గం డొంకూరు నుంచి నెల్లూరు పెడ వరకు కూడా తీరాన్ని ఆనుకొని, బంగాళాఖాతం తీరాన్ని ఆనుకున్నటువంటి ప్రతి గ్రామం కూడా ఓడబలిజ గ్రామమే. ఈ ఓడబలిజలకి అయితే చాలా విధాలుగా వెనుకబడి ఉన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలు కూడా దారుణంగా వెనుకబడిన ఉన్న కులం ఏదైనా ఉన్నదంటే అది ఓడబలిజ కులమే. అయితే ఈ ఓడబలిజ కులం ఏదైతే సముద్రం పైన వేట చేస్తున్న కులం ఏదైతే ఉందో వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వేటకు వెళ్ళకపోతే జీవనాభివృద్ధి లేదు, వేటకు వెళ్తే ప్రాణంతో తిరిగి వస్తారో రారో తెలియని పరిస్థితి. రోజు ఒక వ్యక్తి చనిపోయే పరిస్థితి ఉంది. గడిచిన 50 ఏళ్ళ చరిత్ర చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు సముద్రంలో మునిగి చనిపోయినటువంటి వాళ్ళ లిస్ట్ చూస్తే దాదాపు 100లాది మంది చనిపోయిన వాళ్ళందరూ కూడా వాడబలిజ కులస్తులే. కానీ ప్రభుత్వం మాత్రం ఆ వాడబలిజ కులస్తులకు కనీసంగా కూడా గుర్తింపు లేదు. వాడబలిజ కులం అనేది ఒకటి ఉందా అనే ప్రశ్నార్థకం అయిపోతుంది. ఏ ప్రభుత్వం చూసినా వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవు. విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, అలాగే రాజకీయ పరంగా కానీ, మరి ఆర్థికంగా కానీ ఎటువంటి సదుపాయాలు లేనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయంటే అవి వాడబలిజ కుల గ్రామాలే. అందులో అక్కుపల్లి కూడా ఒకటి. గడిచిన ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం వరకు మరి దాదాపు 108 మంది జిల్లాలో మత్స్యకారులు చనిపోతే వాళ్ళకి ఎవరికి కూడా ఎక్స్గ్రేషియా రాకపోతే మొన్న చంద్రబాబు నాయుడు గారు దాదాపు
మరి 5.5 కోట్లు మంజూరు చేసి 108 మందికి 5 లక్షల చొప్పున ఖాతాల్లో వేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కాకపోతే ఏదైతే 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇస్తామన్నారో 10 లక్షలు ఇస్తే బాగుంటది. ఆ మిగతా 5 లక్షలు కూడా వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత ఎవరు గాని ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి 10 లక్షలు వెంటనే ఇచ్చే ఏర్పాట్లు చేస్తే బాగుంటది. అదే మాదిరిగా గతంలో ఇచ్చినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ వచ్చి 40% సబ్సిడీతో వలలు తెప్పలు అనేవి ఇస్తున్నారు. అవి మాకు ఇబ్బంది అండి. మేము చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మేము దాన్ని తట్టుకోలేము. చాలా మంది తీసుకోలేకపోతున్నారు. 40% సబ్సిడీ కూడా మరి వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. అందుబట్టి ప్రభుత్వం దయచేసి 80% గతంలో ఇచ్చినట్టుగా 80% గానీ లేదా పూర్తి సబ్సిడీ గానీ పూర్తి ఫ్రీగా గానీ వలలు అలాగే ఇతర పనిముట్లు గానీ ఇచ్చినట్టుంటే మా వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాడవలసి తొలస్తులందరూ కూడా ఎంతో కొంత లబ్ధి పొంది వాళ్ళ బ్రతుకు జీవన విధానం గడవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు స్థానిక మంత్రివర్యులకు మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదే మాదిరిగా మా వల అంటే ఏవైతే సముద్రంలో వేటకి వెళ్ళేటప్పుడు వలలు పడవలు ఆ కెరటాల దెబ్బలకు కొట్టుకుపోయి మరి నష్టం జరుగుతుంది. దానికి కూడా ఒక ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఎందుకంటే ఆ మాత్రం ప్రీమియం కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దాన్ని కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి జరిగినటువంటి వస్తువుల నష్టానికి పరిహారం కూడా ఇప్పిస్తే మరి బాగుంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. బాబాయ్, ఇప్పుడు మనం వేటకి వెళ్ళి తెచ్చిన చేపల్ని సావుకారులు గిట్టుబాటు ధరలు కొంటున్నారా? అంటే సాగుకారులు గిట్టుబాటు ధర కొనడం లేదు. అది తీర ప్రాంత వ్యాప్తంగా మత్స్యకారులు మరి దగా చేయబడుతున్నారు. అయితే వాళ్ళు తగిన రేటు వచ్చేదాకా వెయిట్ చేయాలంటే మరి పచ్చి సరుకు ఏదైతే చేపలు అయితే ఏవైతే ఉన్నాయో అవి నిలబడవు. మహా అయితే ఒక 3 గంటలు 4 గంటలే మరి ఇది చేయగలుగుతాం. దానికి స్టోరేజ్ ఉండాలి. ఏదైతే కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ అనేది అవసరం. మేమైతే ఎన్నో ఏళ్ళ నుండి అన్ని ప్రభుత్వాలకు అడుగుతున్నాం, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయండి, కనీసం వజ్రపుత్తూరు మండలానికైనా ఒకటి ఏర్పాటు చేయండి మహాప్రభు అని మనం ఎన్ని విన్నవించుకుంటున్నా ఎన్ని విన్నపాలు ఇస్తున్నా కూడా కోల్డ్ స్టోరేజ్ ఆ మాట ఎత్తడం లేదు ప్రభుత్వం. దయచేసి మాకైతే కోల్డ్ స్టోరేజ్ చాలా అవసరం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ప్రతి 15 నుండి 30 కిలోమీటర్ల మధ్య ఒక జట్టి పెడితే తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాడవలసి మత్స్యకారులు అలాగే జాలారి మత్స్యకారులు తప్పనిసరిగా వాళ్ళు ఎంతో కొంత లబ్ధి చేకూర్చి కొంత స్థిరత్వం పొందుతారు. లేకపోతే దేశ వ్యాప్తంగా వలస వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా 15 నుండి 30 కిలోమీటర్ల మధ్య ప్రతి ఏరియాలో కూడా జట్టీలు అలాగే ఫిషింగ్ హార్బర్లు నిర్మించి మత్స్యకారులను ఆదుకొని మనకి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కూడా పెంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఫ్రెండ్స్, అక్కుపల్లి గ్రామంలో మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ ఊరు మత్స్యకారులు వేట చేస్తున్నారు కానీ ఆ ఏవుకుని జామున వేటకెళ్లే సమయంలో ఇక్కడ రోడ్ లేకపోవడం వల్ల ఇది ఎలుగుబంట్ల ఏరియా కాబట్టి ఎలుగుబంటికి దొరికిపోయి చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ ఊరికి త్వరలోనే రోడ్ ని తీసుకొస్తారని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. అలాగే నా సైకిల్ రైడ్ నెల్లూరు వరకు అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.